సార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మేము చూసాము. ఎప్పుడైతే భార్య డివోర్స్ తీసుకుంటుందో, అప్పుడు భర్త నుంచి ఏమాత్రం ఆస్తి భార్యకి చెందదు అని జెప్పేసి కొంచెం సోషల్ మీడియాలో చూసాము. ఇది ఎలా తీసుకోవచ్చు సార్? భార్యకి యాక్చువల్‌గా ఆస్తి అనేది 100% భర్త సంపాదించే అలిమోనీలోనే క్లెయిమ్ చేయాల్సిందే తప్ప, హ్మ్. భర్తకి ఎన్ని ఎకరాలుంది, భర్త వాళ్ళ డ్యాడీ సంపాదించిందా, ఫాదర్ ఇన్ లా సంపాదించిందా, గ్రాండ్ ఫాదర్ సంపాదించిన దాని మీద హక్కు లేదు. హ్మ్. భార్యకు ఎలాంటి హక్కు లేదు వాళ్ళు సంపాదించే దాని మీద యాక్చువల్‌గా. అంటే వాళ్ళు తాతల ఆస్తి మీద. కానీ ఆయన సంపాదనలో భార్యకు కూడా ఆమె ఒకవేళ అన్‌ఎంప్లాయిడ్ అయితే, ఓకే. అన్‌ఎడ్యుకేటెడ్, అన్‌ఎంప్లాయీ అయితే మాత్రమే కోర్టు భర్త నుంచి కొంచెం సాలరీ, ఆమె సింగిల్‌గా ఉందా, విత్ చిల్డ్రన్స్‌గా ఉందా, 25%, 40%, 50% డిపెండ్స్ అపాన్ అంటే సర్కమ్‌స్టాన్సెస్ బట్టి మంజూరు చేస్తది. హ్మ్. ఆర్ అలిమోనీ కూడా అంతే. భార్య భర్త నుంచి ఏ విధంగా ఎంత కట్నం ఇచ్చిండ్రు, స్త్రీధనం ఎంత ఇచ్చిండ్రు, అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని అలిమోనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంతేగాని ఒక్కసారి భార్య భర్త మీద కేసేస్తే భర్త దగ్గర ఉన్న కోట్లు కోట్లు పోతాయనేది ఆ! 100% అది కరెక్ట్ కాదు. చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ కూడా చాలా సార్లు వ్యాఖ్యానించడం జరిగింది.